భారత ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ నాయకులు చెన్నూరులో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కొత్త బస్టాండ్ వరకు రాస్తారోకో చేపట్టి అనంతరం ఖార్గే దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ దేశానికి 3 సార్లు ప్రధానిగా ఎన్నికైన నరేంద్ర మోడీని టెర్రరిస్టుగా అభివర్ణించడం తీవ్రంగా ఖండించదగిన చర్య అని అన్నారు. ఖార్గే తన వ్యాఖ్యలతో దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీశారని పేర్కొన్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో పాటు ఖార్గే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ నిషేధం, మహిళా సాధికారత కోసం చర్యలు వంటి కీలక నిర్ణయాలు తీసుకుందని, అంతేకాకుండా దేశ భద్రతా విషయాల్లో కఠిన చర్యలు చేపట్టిందని ఆయన పేర్కొన్నారు. ఈ విజయాలను ఓర్చుకోలేక కాంగ్రెస్ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దుర్గం అశోక్, పట్టణ అధ్యక్షుడు తుమ్మ శ్రీపాల్, రాపర్తి వెంకటేశ్వర్, కొండపాక చారి, గారెపల్లి వెంకట నరసయ్య, జాడి తిరుపతి, కేవీఎం శ్రీనివాస్, రాజశేఖర్ గౌడ్, శివకృష్ణ, కాగిత వెంకటేష్, మణిక్ రావ్, శంకర్, అడప శ్రీనివాస్, ముత్యాల శ్రావణి, ఏండ్ల స్వరూప, అమీర్ శెట్టి రమేష్, కర్ణి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు మన 3 సార్లు ఎన్నికై ప్రధానమంత్రిగా పదవి బాధ్యతలు నిర్వహిస్తూ ప్రపంచ దేశాలల్లో మరి భారతదేశానికి పేరు తెచ్చినటువంటి గొప్ప నాయకుడిని నిన్న ఆయన తీవ్రవాదిగా మాట్లాడడం, టెర్రరిస్టు మల్లికార్జున్ ఖర్గేని సంబోధించడం నిజంగా సిగ్గుసేటని మేము భావిస్తా ఉన్నాము. ఆయన ఈ భారత జాతికి కాంగ్రెస్ పార్టీ తరఫున మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయ్యా, మీకు మరి నరేంద్ర మోడీ గారు ఎందుకు తీవ్రవాది లెక్క కనబడతానని అడుగుతా ఉన్నాం. మేము ఈ దేశం లోపల మహిళలకు రిజర్వేషన్ ఇస్తున్నందుకు తీవ్రవాది లెక్క కనబడుతున్నామా? ఈ దేశం లోపల ఆర్టికల్ 370 తీసేసినందుకు తీవ్రవాది లెక్క కనబడుతున్నామా? ఈ దేశం లోపల ఉజ్వల పథకం ప్రవేశపెట్టినందుకు తీవ్రవాది లెక్క కనబడుతున్నామా? ఈ దేశం లోపల ఆయుష్మాన్ భవ పథకం ప్రవేశపెట్టినందుకు తీవ్రవాది కనబడుతున్నామా? ఈ దేశం లోపల ఇంటింట స్వచ్ఛ భారత్ కింద లాఠీలు కట్టినందుకు మేము తీవ్రవాదులు లెక్క కనబడుతున్నామా? ఎందుకు తీవ్రవాదులు లెక్క కనబడుతున్నాము? ఈ ఖర్గే గారు స్పష్టం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ కాంగ్రెస్ పార్టీకి ఈ దేశం అభివృద్ధి చెందడం, ఈ దేశం ప్రపంచ దేశాల లోపల పేరు ప్రఖ్యాతులు గాంచడం ఇష్టం లేక మన భారత ప్రధానిని ప్రతి సంవత్సరం ప్రతి ఎలక్షన్లలో ఏదో ఒక చెడ్డ పేరుతోటి దూషించడం కాంగ్రెస్ పార్టీకి అలవాటైంది. మీకు ప్రజలు ప్రతి సంవత్సరం ఎట్లా బుద్ధి చెప్తారో ఇప్పుడు కూడా ఈ ఎన్నికలలో కూడా మీ మాటలకు తగిన మూల్యం చెల్లించక మానదని కాంగ్రెస్ పార్టీని మేము హెచ్చరిస్తున్నాం. భారత్ మాతాకి జై. ఏఐసిసి మరి
కేంద్ర అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు, మరి నిన్న మన ప్రియతమ ప్రధానమంత్రి భారతదేశంలో ఉన్న ప్రజలందరూ ఏకతాటిపైకి వచ్చి ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిని చేసిర్రు. మరి అట్లాంటి ప్రధానమంత్రిని పట్టుకొని మరి ఉగ్రవాది టెర్రరిస్ట్గా సంబోధించినందుకు బేషరతుగా మరి క్షమాపణ చెప్పాలి, ఆ మాటలు వాపసు తీసుకోవాలి, మరియు క్షమాపణ చెప్పాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. మరి ఉగ్రవాద కార్యకలాపాలు మరి మీ హయాంలోనే ఎక్కడెక్కడ జరిగినాయో భారతదేశ ప్రజలందరూ తెలుసు కనుక ఈరోజు 21 రాష్ట్రాల్లో ప్రజలందరూ ముక్తకంఠంతో భారతీయ జనతా పార్టీని గెలిపిస్తూ వచ్చారు. మీ అంటే ముచ్చటగా 3 రాష్ట్రాల్లో అధికారం ఉన్నది, ఆ రాష్ట్రాల్లో కూడా అధికారం కోల్పోతున్నది. మరి ఉగ్రవాద పేలుళ్ళు ఎప్పుడు జరిగినాయి? మరి మీరు ఉగ్రవాదులతో సావాసం చేసి ఉగ్రవాది అని ప్రతి ఒక్కరు ఉగ్రవాది అని మీరు అనుకుంటే పొరపాటు అవుతుంది. భారతదేశ ప్రధానమంత్రి మన దేశాన్ని ప్రపంచ నలుమూలలా మరి విశ్వవిఖ్యాతి గాంచింపజేస్తున్నాడు. మరి అట్లాంటి ప్రధానమంత్రిని మీరు అంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు ఊరుకోరు, తగిన శాస్త్ర బుద్ధి చెప్తారు. మీరు బేషరతుగా మరి ఆ మాటలు వెనక్కి తీసుకొని క్షమాపణ కోరాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. నిన్న ఏదైతే కాంగ్రెస్ పార్టీ యొక్క జాతీయ అధ్యక్షుడైనటువంటి మల్లికార్జున ఖర్గే గారు 3 సార్లు ఎన్నికైనటువంటి భారతదేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారిని తీవ్రవాదితో పోల్చడం జరిగింది. అయితే ఒక్కసారి ఆలోచన చేయాలి మల్లికార్జున ఖర్గే, నీ పార్టీ ఎటువంటిదో, నీ పార్టీ ఒక్క మతానికి మాత్రమే వ్యతిరేకిస్తున్నటువంటి, అది కూడా టెర్రరిస్టులను ప్రోత్సహిస్తున్నటువంటి ఆ పార్టీకి నువ్వు నాయకత్వం వహిస్తున్నటువంటి పార్టీకి నువ్వు ఆలోచన చేసుకోవాలి. నువ్వు బీజేపీ అనేది ప్రజల పక్షాన పోరాడే పార్టీ కాబట్టి నువ్వు భారతదేశ ప్రధానమంత్రిని నరేంద్ర మోడీ గారిని నువ్వు టెర్రరిస్ట్ అనడం మేము ఖండించడం జరుగుతుంది. అదేవిధంగా మొన్నటికి మొన్న నువ్వు బీజేపీని అదేవిధంగా ఆర్ఎస్ఎస్ని నువ్వు విషసర్పాలతో పోల్చడం జరిగింది. ఆ రోజే నీ దిష్టి బొమ్మ దహనం చేయాల్సింది, బట్ ఒక ఛాన్స్ ఇచ్చినాం. ఈరోజు నీ దిష్టి బొమ్మను చెప్పులతో కొట్టుకుంటా మేము కాల్చడం జరిగింది. ఇదే విధంగా కనుక నువ్వు పిచ్చి ప్రేలాపనలు చేస్తే భారతదేశ ప్రధానమంత్రిపై మేము ఊరుకునేది లేదనేసి చెన్నూరు పట్టణ బీజేపీ శాఖ హెచ్చరిస్తుంది. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కాంగ్రెస్ పార్టీ పైన దాడి చేస్తాడని చెప్పేసి దాన్ని ఎక్కడో గెలవనిస్తలేడు. ఉగ్ర రూపంతో కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేస్తే వాళ్ళను ఉగ్రవాది అనరయ్యా. మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారికి చెప్తాము, నీ మీద దాడి చేస్తాను ఉగ్ర రూపంతో, దానికోసమని నరేంద్ర మోదీ గారిని ఉగ్రవాది అని అంటారా? కనీసం సిగ్గుమానం ఉన్నదా? కాశ్మీర్ సపరేటిస్ట్ లీడర్లతోని కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రధానమంత్రి డైరెక్ట్ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటా వాళ్ళతో శాంతి చర్చలు జరిపినారు. అది కాంగ్రెస్ పార్టీ అసలు రూపము. అసలు ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది, ప్రేరేపించిందే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ దేశంలో కనీసం మీకు సిగ్గు ఉంటే క్షమాపణ కోరి ఓట్లాడుకోవాలి. రేపు జరిగే ఎన్నికలలో వెస్ట్ బెంగాల్లో ఉగ్రవాదులు ఎవరు, న్యాయవాదులు ఎవరు, ధర్మవాదులు ఎవరు, వాళ్ళు వచ్చే మే 4వ తారీఖు కమలం వికసింపే వేసి సమాధానం చెప్తారని చెప్పేసి తెలియజేస్తాము. ఈ మాటలు మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు వాళ్ళు వెంటనే ఆ పార్టీ తరఫున ఉన్న ఇక్కడ నాయకులను క్షమాపణ చెప్పాలి, లేకపోతే ఇంకా పెద్ద ఎత్తున మేము నిరసన తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఇవాళ మా జిల్లా అధ్యక్షులు వెంకన్న గారి నాయకత్వంలో చెన్నూరు పట్టణంలో పట్టణ కమిటీ తర్వాత మా దుర్గం అశోక్ అన్న గారు మా కౌన్సిలర్లు అందరం కలిసి దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. మేము ఊకున్నా కానీ ప్రజలు ఊకోరని చెప్పేసి తెలియజేస్తాను. నరేంద్ర మోదీ గారిని తిడితే ఇప్పటికైనా కానీ పిచ్చి చేష్టలు మానుకొని ఇంకా ఉన్న మిగతా 3 రాష్ట్రాలలో అధికారం కోల్పోయే అవకాశం లేకుండా చేసుకోండి అని చెప్పేసి తెలియజేస్తాను. భారత్ మాతాకి.